దేవకన్య తన చేతిని గాల్లో తిప్పుతుంది. క్షణంలో ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఎర్రగా మారిపోతుంది. కొండల నలుమూలల నుండి భారీగా సుడిగాలి, ఉరుములతో కూడిన వింతైన కాంతి వర్షం మొదలవుతుంది. అమ్మో, ఇదేం విచిత్రమైన గాలి! నా రెక్కలు, తోక పూర్తిగా గాల్లో తేలిపోతున్నాయి. నేను ఈ కొమ్మను వదిలి ఎగరలేకపోతున్నాను, పారిపోలేను కూడా. ఎవరైనా నన్ను రక్షించండి. చిత్రలేఖ, ఇదిగో ఈ 2 అమృత ఫలాల దివ్య విత్తనాలను నీతో తీసుకెళ్ళు. వీటి నుంచే మాయా బంగారు యాపిల్, తీపి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు మొలుస్తాయి. కానీ వీటి చుట్టూ నీవు వేసే రక్షణ వలయ నియమాన్ని మాత్రం ఎప్పటికీ మరువకు. సరే దివ్యశశి గారు, మీరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. ఈ తోటను ప్రాణప్రదంగా కాపాడుకుంటాను. ఇక నేను సెలవు తీసుకుంటాను. అలా అని చిత్రలేఖ పచ్చని వెలుగులో మునిగిపోయి పర్వతాల రహస్యంగా దాగి ఉన్న మంచు ఒడ్డుకు చేరుకుంటుంది. ఆహా, ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ వాతావరణం బంగారు యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటడానికి చాలా అద్భుతంగా ఉంది. నేను ఇక్కడే ఈ విత్తనాలను నాటుతాను. చిత్రలేఖ ఆ 2 విత్తనాలను పక్కనే ఉన్న మట్టిలో నాటి వాటి చుట్టూ ఒక అదృశ్య మాయా వలయాన్ని ఏర్పాటు చేసి తన లోకానికి వెళ్ళిపోతుంది. దీని తర్వాత ఎన్నో ఏళ్లు గడిచిపోతాయి. కాలక్రమేణా ఆ విత్తనాలు ఎత్తుగా పెరిగి కొమ్మల నిండా అద్భుతమైన పండ్లతో నిండిపోయే సమయం వస్తుంది. ఇప్పటికీ ఆ మాయా యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ చెట్లు బాగా పెద్దవై ఉంటాయి. అమృత ఫలాలు కూడా పక్వానికి వచ్చి ఉంటాయి. ఒకసారి వెళ్ళి నా తోట రక్షణ వలయాన్ని చూసి వస్తాను. అరెవా, యాపిల్ చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నిండా ఎన్ని పండ్లు కాసాయో! సూర్యకాంతి తగిలి అవి ఎంత అందంగా మెరిసిపోతున్నాయో! తోటలోని చెట్లకు వందలాది పండ్లు కాసియున్నాయి. సరిగ్గా అదే సమయంలో కొన్ని అడవి జంతువులు ఆ చెట్లవైపు రావడం, కాని చిత్రలేఖ వేసిన అదృశ్య వలయం తగిలి అవి వెనక్కి వెళ్ళిపోవడం ఆమె చూస్తుంది. అయినా ఆమె మనసులో ఒక ఆందోళన మొదలవుతుంది. హే అడవి జీవులారా! ఈ తోట చుట్టూ నా మాయా రక్షణ వలయం ఉంది. ఎవరైనా దురాశతో దీనిని దాటాలని చూస్తే ఈ చెట్లే వారిని బంధించి శిక్షిస్తాయి. జాగ్రత్త! చిత్రలేఖ హెచ్చరిక వినగానే చుట్టుపక్కల ఉన్న జీవులన్నీ భయపడి అక్కడ్నుండి దూరంగా పారిపోతాయి. ఈ అదృశ్య వలయం కేవలం మంచి మనసున్న వారిని మాత్రమే లోపలికి రానిస్తుంది. ఒకవేళ ఎవరైనా స్వార్థంతో, వేరే ఉద్దేశంతో వస్తే ఈ వలయం ఎర్రగా మారిపోతుంది. నేనీ రోజుకి నా లోకానికి వెళ్తాను. రేపు ఉదయాన్నే వచ్చి మళ్లీ కాపలా కాయాలి. అలా అని చిత్రలేఖ అదృశ్యమవుతుంది. సుడిగాలి తగ్గిన తర్వాత ఆ దారిలోనే ఎగురుకుంటూ వెళ్తున్న రామచిలుకకు హఠాత్తుగా ఆ మాయా తోట కనిపిస్తుంది. దాని మనసులో ఎలాగైనా అడవిలోని పక్షులన్నింటిపై అధికారం చలాయించాలనే స్వార్థం, ఆశ ఎలాగూ ఉన్నాయి. అరెరే, ఇదేం వింత తోట! బంగారు రంగులో మెరిసిపోయే యాపిల్స్! ఈ పండ్లను నేను సేకరించి అడవిలోని మిగతా జీవులకు ఎక్కువ ధరకు అమ్మి ఈ అడవికి మేమే రాజునవుతాను. నేను వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చుంటాను. రాము చప్పున ఎగురుకుంటూ వెళ్లి యాపిల్ చెట్టు కొమ్మపై కూర్చుంటుంది. దాని మనసులో స్వార్థం ఉండటం వల్ల మాయా వలయం నెమ్మదిగా ఎర్రగా మారడం మొదలవుతుంది. రాము ఒక పెద్ద యాపిల్ పండును ముక్కుతో కొరికి ఎంతో రుచిగా తినడం మొదలుపెడుతుంది. ఆహాహా, ఎంత మధురంగా ఉందో! ఈ పండు తింటుంటే నా ఒంట్లో కొత్త శక్తులు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక పెద్ద పండ్ల గుత్తిని నా భార్య మైనా కోసం తీసుకెళ్తాను. ఇద్దరం కలిసి పెద్ద ప్రణాళిక వేద్దాం. రాము ఒక పండ్ల గుత్తిని ముక్కుతో పట్టుకుని తన గూటివైపునకు ఎగిరిపోతుంది. మరోవైపు అడవి చివర ఉన్న ఒక చిన్న పాడుబడిన గుడిసెలో చింటూ అనే ఒక పేద అనాథ బాలుడు కూర్చుని ఏడుస్తుంటాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. గత 3 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు కూడా లేరు. ఇంట్లో తినడానికి
ఒక్క మెతుకు కూడా లేదు. ఎవరైనా నన్ను కాపాడండి. ఆ బాలుడి గుడిసె ముందర ఉన్న ఒక పాత జామ చెట్టుపై పింకు అనే ఒక దయాగుణమున్న పక్షి నివసిస్తుంటుంది. పక్కనే ఉన్న మరో చెట్టుపై రాము మైనా పక్షులు ఉంటుంటాయి. చింటూ ఏడుపు విన్న పింకు తట్టుకోలేక అతని దగ్గరకు వెళ్తుంది. నీకు బాగా ఆకలిగా ఉందా చింటూ బాబు? నువ్వేం భయపడకు, నేను నీకోసం ఎలాగైనా అడవిలోకి వెళ్ళి ఏదో ఒక పండును వెతికి తెస్తాను. అప్పుడే పింకు తన పొరుగున ఉన్న రాము రామచిలుక నోట్లో పెద్ద బంగారు యాపిల్స్ గుత్తితో రావడం చూస్తుంది. ఆ పండ్ల నుండి వింత కాంతి వస్తూ ఉంటుంది. ఇదిగో మైనా, నీకోసం ఏం తెచ్చానో చూడు. తీపి రసాలు ఒలికే మాయా బంగారు యాపిల్స్. వీటిని తిని మనం అడవిని ఏలవచ్చు. ఒక్కసారి తిని చూడు. అవునా? అయితే ఇప్పుడే తిని చూస్తాను. వావ్, ఎంత అద్భుతంగా ఉందో! ఇంత తీపి శక్తి ఉన్న పండు నేను నా జీవితంలో తినలేదు. మనమే రాజులం! ఇది చూసిన పింకు వారి కొమ్మ దగ్గరకు ఎగిరివచ్చి అడుగుతుంది. అరే రాము అన్నయ్య, నీకు ఈ అద్భుతమైన పండు ఎక్కడ దొరికాయి? చూడు, పాపం కింద ఉన్న చిన్న బాబు చింటూ జ్వరంతో ఆకలితో అలమటిస్తున్నాడు. ఆ తోట ఎక్కడుందో కాస్త చెప్పవా? నేను ఒకే ఒక్క పండు తెచ్చుకుంటాను. పండ్ల తోట ఎక్కడుందా? అది అడవిలో ఒక రహస్య. ఏమండి, పింకుకి తోట చిరునామా అస్సలు చెప్పకండి. ఆ పండ్లు మన వ్యాపారానికి, మన అధికారానికి సంబంధించినవి. వేరే ఎవ్వరికీ తెలియకూడదు. ప్లీజ్ చెప్పండి అన్నయ్య. ఆ బాబుకి ఒంట్లో బాగోలేదు. నేను కేవలం ఆ బాబు ఆకలి తీర్చడానికే కొన్ని పండు తెస్తాను. నాకు ఎలాంటి స్వార్థం లేదు. లేదు లేదు, నేను చెప్పను. నువ్వెళ్ళి వేరే ఏదైనా అడవి పండు వెతుక్కోపో. రాము మాటలకు పింకు ఎంతో నొచ్చుకుంటుంది. బాధతో ఆహారం కోసం అడవిలోకి ఒంటరిగా బయలుదేరుతుంది. ఎంతోసేపు వెతికిన తర్వాత హఠాత్తుగా దానికి మంచు సరస్సు ఒడ్డున ఎర్రటి కాంతితో మెరుస్తున్న రక్షణ వలయం, దాని లోపల పండ్లతో నిండిన మాయా తోట కనిపిస్తుంది. అరే, అక్కడ బంగారు యాపిల్ చెట్టుంది. వలయం కూడా నాకు దారి ఇచ్చింది. నేను త్వరగా వెళ్ళి ఒక పండు తెస్తాను. పింకు ఎంతో జాగ్రత్తగా ఒక పండును ముక్కుతో కరుచుకుని చింటూ దగ్గరకు తిరిగి వస్తుంది. చింటూ బాబూ, ఇదిగో మీకోసం తీయటి యాపిల్ తెచ్చాను. ఈరోజు ఇది తిను. రేపు నీకోసం డ్రాగన్ ఫ్రూట్ తెస్తాను. నా ప్రియమైన పింకు, నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నావు. ఇదిగో, ఇందులో సగం నువ్వు కూడా తిను. వద్దు బాబు, నువ్వే తిను. నీకు జ్వరం తగ్గిపోతుంది. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం కాగానే చిత్రలేఖ సరస్సు నుండి ప్రత్యక్షమవుతుంది. ఆమెకు రక్షణ వలయం ఎర్రగా మారిపోవడం కనిపిస్తుంది. అరే, నా రక్షణ వలయం ఎర్రగా మారిందంటే ఎవరో దురాశపరుడు నా తోటలోకి ప్రవేశించాడు. పండ్లు కూడా దొంగిలించబడ్డాయి. ఈరోజు నేను ఇక్కడే దాక్కుని కాపలా కాస్తాను. ఆ స్వార్థపరుడు ఎవరో పట్టుకుని శిక్షిస్తాను. మరోవైపు పింకు తన గూటి నుండి చింటూతో అంటుంది. చింటూ, ఈరోజు నీకోసం తీపి డ్రాగన్ ఫ్రూట్ తెస్తాను. ఉండు, నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. పింకు ఎగరడం చూసిన మైనా తన భర్తతో అంటుంది. ఏమండి, ఆ పింకు చింటూ కోసం మళ్ళీ పండు తేవటానికి వెళ్తోంది. ఎక్కడ దానికి మన రహస్య తోట తెలిసిపోయిందో? నువ్వు వెంటనే దాని వెనుక ఎగిరి వెళ్ళి చూడు. వచ్చేటప్పుడు నాకోసం కూడా కొన్ని యాపిల్స్ తీసుకురావడం మర్చిపోకు. మన వ్యాపారం మొదలు పెడదాం. సరే సరే, నేనిప్పుడే వెళ్ళి ఆ పింకుకి తోట తెలిసిందో లేదో చూస్తాను. రాము వేగంగా రెక్కలు ఆడిస్తూ తోట వద్దకు చేరుకుంటుంది. అమ్మయ్యా, ఇక్కడ పింకు లేదు. అంటే దానికి ఈ తోట తెలీదన్నమాట. ఈ రుచికరమైన పండ్లు కేవలం నా భార్యకు నాకే సొంతం. వీటితో నేనే ఈ అడవికి రాజును అవుతాను. రాము ఆనందంతో చెట్టు ఎక్కుతుంది. కాని పక్కనే చిత్రలేఖ కోపంతో కాపలా కాస్తోందన్న విషయం గమనించదు.
రాము ఒక పెద్ద యాపిల్ కోసి తినడం మొదలుపెడుతుంది. ఆహాహా, ఎంత రుచి! ఎల్లప్పుడూ ఈ పండ్లనే తింటూ అడవిని శాసిస్తాను. స్వార్థపూరితమైన పక్షి, నా తోటలోనే దొంగతనం చేస్తూ అరవిని శాసించాలని చూస్తావా? ఇప్పుడెక్కడి నుండి వెళ్ళిపో. ఓహో, నువ్వు కేవలం ఒక అప్సరసవు మాత్రమే. నేను చెట్టుపై ఉన్నాను, నువ్వు నన్ను ఏం చేయలేవు. నీ మాయావలయం నన్ను ఏమీ చెయ్యలేదు. నేను ఈ పండ్లన్నీ తీసుకెళ్తాను. ఎంత పొగరు నీకు! నా తోటలోనే దొంగతనం చేస్తూ నన్నే ఎగతాళి చేస్తావా? ఉండు, ఈ చెట్లే నిన్ను శిక్షిస్తాయి. చిత్రలేఖ తన చేతిలని తిప్పగానే ఆ చెట్టు కొమ్మలు హఠాత్తుగా కదిలి మాయా తీగలుగా మారి రామును గట్టిగా బంధించేస్తాయి. చెట్టు ఒక పంజరంలా మారిపోతుంది. అరెరే, ఈ తీగలు నా రెక్కలను గట్టిగా చుట్టేస్తున్నాయి. నేను ఎగరలేకపోతున్నాను, శ్వాస తీసుకోలేకపోతున్నాను. కాపాడండి, కాపాడండి! మైనా, నన్ను కాపాడు! దుర్మార్గుడా, నీ స్వార్థానికి ఈ మాయా పంజరమే నీకు శిక్ష. నువ్విక్కడి నుండి కదలలేవు. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టుపై పింకు పండు కోస్తూ ఉంటుంది. రాము అరవడం చూసి తన పండును వదిలేసి ప్రాణాలకు తెగించి రామును రక్షించడానికి వెళ్తుంది. ఆ మాయా తీగలు పింకును కూడా బంధించడానికి చూసినా పింకు తన పదునైన ముక్కుతో ఆ మాయా తీగలను తెంపడం మొదలుపెడుతుంది. ఎంతో కష్టపడి రామును ఆ బంధనం నుండి విడిపించి తనతో పాటు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తుంది. రాము ధృతిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని తన గూటికి చేరుకుంటుంది. ఇటు పింకు ఖాళీ చేతులతో చింటూ దగ్గరకు వస్తుంది. క్షమించు చింటూ బాబు, ఈరోజు నేను నీకోసం పండు తేలేకపోయాను. అక్కడ రాము అన్నయ్య ప్రమాదంలో ఉంటే కాపాడవలసి వచ్చింది. అటు గూటిలో రాము జరిగిన ఘోరాన్ని, పింకు తనను ఎలా ప్రాణాలతో కాపాడిందో తన భార్య మైనాకు చెప్తాడు. పింకు చేసిన త్యాగం గురించి విన్న మైనా, రాముల మనసులు పూర్తిగా మారిపోతాయి. వారిలోని స్వార్థం నశించిపోతుంది. వెంటనే ఇద్దరూ పింకు దగ్గరకు ఎగిరి వస్తారు. నన్ను క్షమించు పింకు. నీపై ఎప్పుడూ అసూయపడ్డాను, అధికారం కోసం చూశాను. కాని ఈరోజు నువ్వు నీ ఆహారాన్ని కూడా వదిలేసి నా భర్త ప్రాణాలను కాపాడావు. అవును పింకు, నా స్వార్థం వల్ల నేను పెద్ద ప్రమాదంలో పడ్డాను. నన్ను క్షమించు. ఇకపై మనమందరం కలిసికట్టుగా ఉందాం. మైనా, రాము అన్నయ్య, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే మన అందరి బాధ్యత. నేను నా కర్తవ్యాన్ని మాత్రమే చేశాను. అప్పుడే అక్కడ చిత్రలేఖ ప్రత్యక్షమవుతుంది. ఆమె ముఖంలో కోపానికి బదులు ప్రశాంతమైన నవ్వు ఉంటుంది. పింకు, నీ నిస్వార్థమైన ప్రేమ, త్యాగం నా మనసును గెలుచుకున్నాయి. నీ వల్ల ఈ రాము మైనాల మనసు కూడా మారింది. అందుకే నేనీ తోటపై ఉన్న శాపాన్ని, రక్షణ వలయాన్ని తొలగిస్తున్నాను. ఇకపై ఈ అడవిలోని ప్రతి చెట్టు అమృత ఫలాలనే ఇస్తుంది. అందరూ ఆనందంగా పంచుకు తినండి. చిత్రలేఖ దీవెనలతో అడవి మొత్తం పండ్లతోటగా మారిపోతుంది. ఆ రోజు నుండి పింకు పక్షి, రాము దంపతులు మరియు చింటూ అందరూ కలిసికట్టుగా ఎంతో సంతోషంగా జీవించడం ప్రారంభించారు. మీ పేరు మరియు మీ అద్భుతమైన కామెంట్ మా తదుపరి వీడియోలో రావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ పేరు కింద కామెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే క్లిక్ చేయండి.